ఎప్పటినుంచో పనస ఆకులో ఇడ్లీ ట్రై చేయాలి అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికైతే కుదిరింది. పనస ఆకునైతే తీసుకొనొచ్చి నీట్‌గా వాష్ చేసుకున్నాను. కోన్ షేప్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఈ కోన్ షేప్ అలాగే ఉండడం కోసం అయితే మీ దగ్గర టూత్ పిక్ ఉంటే టూత్ పిక్ అన్నా వాడొచ్చు. లేదు అంటే టెంకాయ పుల్లల చీపురు గట్టు ఉంటుంది కదా! దానిలోంచి అయితే ఒక పుల్లని తీసుకొనొచ్చి ఇలా అయితే కుట్టేశాను. నీట్‌గానే ఉండిపోయాయన్నమాట. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్‌లో కొంచెం సోడా, కొంచెం అయితేనేమో ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ఆకులో సరిపడేంత వరకు పిండినైతే యాడ్ చేసేసుకొని ఇడ్లీ కుక్కర్‌లో అన్నా పెట్టుకోవచ్చు. లేదంటే నార్మల్ గిన్నెలో అయినా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ గ్లాస్ అలాగే పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అయితే స్టీమ్ చేసేసుకోవాలి. మనం పిండి కొంచెం ఎక్కువగా యాడ్ చేసినాం కాబట్టి కొంచెం సేపు అయితే ఎక్కువే స్టీమ్ చేయాల్సి వస్తుంది. అప్పుడైతేనే బాగా కుక్ అవుతాయి. 20 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి చెక్ చేసేసుకోండి ఇడ్లీ కుక్ అయ్యాయా లేదా అని చెప్పేసి. కుక్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ అలాగే వదిలేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. అప్పుడు కనుక ఓపెన్ చేస్తే నీట్‌గా వచ్చేస్తాయి ఇడ్లీ. నాకు ఆత్రం ఎక్కువ కాబట్టి ఫాస్ట్‌గానే ఓపెన్ చేసేసాను. టేస్ట్ అయితే